సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పెనం మీద దోశ వేసినంత ఈజీగా చాలా సునాయాసంగా సూపర్ డూపర్ హిట్స్ కొట్టినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారు గత 18 సంవత్సరాలైంది మీ దగ్గర నుంచి ఒక హిట్ సినిమా అనేటువంటిది వచ్చి. ఇంత లాంగ్ గ్యాప్ కారణం ఏంటి? ప్రజెంట్ దీంట్లో మీరు ఫిట్ ఇన్ కాలాకన్నా వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? మీ అనాలిసిస్ ఏంటి ఈ గ్యాప్ కి, ఈ ఫెయిల్యూర్ కి, ఈ గ్యాప్ కి? ఫెయిల్యూర్ అనే పదం వాడచ్చా? మనసు ఒప్పట్లేదు, కానీ ఇది ఫెయిల్యూర్ కాకపోయినా ఈ ప్రస్థానంలో ఒక దశ, ఒక ఫేజ్ అనుకోవచ్చేమో. అంటే పదాలు అనేటువంటివి మనకు ఉంటాయండి. బ్లేడు పెన్సిల్ చెక్కుతాము అంటామండి, మనం చెక్కుతాం. మరి అలా అనకపోతే ఇంకేమంటాం చెప్పండి? ఫెయిల్యూర్ అని అనండి, ఏమి తప్పలేదు. సక్సెస్ అని అనండి, తప్ప అసలు లేదు. మీ దగ్గర నిజంగా మీ మనసులో ఆ గౌరవాన్ని ఉంచుకున్నారు, నాకు చాలా సంతోషం. కానీ ఫెయిల్యూర్ అనే మాట్లాడండి, ఏం పర్వాలేదు, తప్పేం లేదు. నేను ఎందుకు 18 ఏళ్ల నుంచి నేను ఎందుకు చేయలేదు అని అంటే, నేను ఇంగ్లీష్ సినిమా ఒకటి అంటే ఆల్మోస్ట్ ఆహ్వానం లాంటిదేనండి. డివోర్స్ ఇన్విటేషన్ అలాగని చెప్పేసి ఒక సినిమా చేద్దామని చెప్పేసి పెట్టుకున్నా. ఏమైనా సరే కష్టపడి ఆ సినిమా చెయ్యాలి. ఇంతమంది ఇంగ్లీష్ సినిమాలు చేస్తున్నారు కదా, అంటే ఎంతమంది అంటే మన తెలుగు నుంచి అని, ఇండియా నుంచి అని కాదండి, ఎందరో చేస్తున్నారు. అక్కడ మనం ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోవడం తప్ప, అయిపోయి అందులో ఏదైనా ఉంటే వీలైతే సీన్ కాపీ కొట్టేసాం, ఇంకోటి చేసాం, చేయడం తప్ప ఏమి చేయట్లేదే ఇలాగా. కానీ మనమే ఎందుకు చేయకూడదు ఒక ఇంగ్లీష్ ఫిల్ము? ఎప్పుడు కూడా ఇలాంటి థాట్స్ ఉండేవాడు నాకు. అందుకని ఇంగ్లీష్ వైపు వెళ్ళిన వాడిని అక్కడ బ్లాక్ అయ్యానండి. అక్కడ దరిదాపు ఆ సినిమా పూర్తి అయ్యేటప్పటికి 3 years నుంచి 5 years పట్టిందండి. దాంతో ఇక్కడ జనం కొంచెం చాలా వరకు మర్చిపోయారు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. అవుట్ ఆఫ్ మైండే కదా, న్యాచురల్ కదండి. చాలా వరకు మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఈ మధ్య ఏం అయిందంటే, జనంలోకి ఈ సినిమాలన్నింటినీ కూడా వరుసగా మన పాత సినిమా శుభలగ్నం, మామి చిగురు, ఇవన్నీ కూడా ఒక గోల్డెన్ హిట్స్ రేంజ్ లోకి వెళ్ళిపోయినాయి. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్స్ అనేవి ఏమన్నా ఉన్నాయి అని అంటే, యమలీల, మామి చిగురు, శుభలగ్నం, ఆహ్వానం, ప్రముఖ వేళాయరా, సాంప్రదాయం, ఇలాంటివి అన్ని సినిమాలని వాళ్ళు ఒక లిస్ట్ లో పెట్టుకున్నారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు, ఒకటి కాదండి, ఇవన్నీ ఇన్ని సినిమాలు. ఇవన్నీ ఎవరు తీసాడు రా అంటే కృష్ణారెడ్డి. కృష్ణారెడ్డి చేయకపోవడం ఏంటి? చూస్తే మనకి టీవీలో కనపడుతున్నాడు కదా, యాక్టివ్ గానే ఉన్నాడు కదా, చేయొచ్చు కదా. అతనే ఏదో 3వ కాల్ వేసుకుని అంటే తిరగట్లేదు కదా, హుషారుగా ఉన్నాడు, యాక్టివ్ గా ఉన్నాడు, ఎందుకు చేయడు? అట్లా సినిమాలు కదా మనకు కావాలని కోరుకుంటున్నాం కదా అని ఎప్పుడైతే అడగడం ప్రారంభమైందో, ఆ క్షణం నుంచి నాలో ఆలోచన మొదలై ఏమైనా సరే వీళ్ళ కోసం, నన్ను ఇష్టపడేటటువంటి నా వాళ్ళ కోసం నేను సినిమా చేసే తీరాలి అని చెప్పి అంచనా వేసుకుని, లెక్క వేసుకుని, క్యాలిక్యులేట్ చేసుకుని అగైన్ ఐ స్టార్టెడ్ ఇట్. అందుకోసం ఈ టైం పట్టింది. అది ఏమైంది ఇంగ్లీష్ సినిమా? అది మంచి హిట్ అండి. అది ఏం వేరే ఏది కాదు. టైటిల్ ఏంటది? డైవోర్స్ ఇన్విటేషన్ అండి. డైవోర్స్ ఇన్విటేషన్ అంటే విడాకుల ఆహ్వానం అంతే. అదే ఆహ్వానం సబ్జెక్ట్, ఆహ్వాన సబ్జెక్ట్ అంటే అదేనండి. ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు చేంజ్ చేసేసాను. అంటే ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, మనకేమో పెళ్లి ఈ కాన్సెప్ట్ మనకు ఉందండి, అక్కడ వాళ్ళకి లేదు. సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఫోర్త్ మ్యారేజ్, స్టెప్ మదర్, స్టెప్ ఫాదర్, ఇవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రొసీజర్ వేరు, మనకు ఉండేటటువంటి ప్రొసీజర్స్, మనకు ఉండే పద్ధతులు ఇవన్నీ వేరు. మన సాంప్రదాయం వేరు, మన సంస్కారం వేరు, వాళ్ళది వేరు. సో అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వీళ్ళకి ఎలాగ మనం ఈ పాయింట్ ని ఎక్కించాలా, అసలు ఏం సంబంధం లేనటువంటి పాయింట్ ఇది అని చెప్పి మిమ్మల్ని మీరు బ్లాక్ చేసుకోవటం వర్ది అటెంప్ట్ అనిపించిందా మీకు? అనిపించిందండి. మీరు ఎంజాయ్ చేశారా? నేను ఎంజాయ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను. 100% ఏంటంటే, ఎవరు ప్రొడ్యూసర్ దానికి? ఆర్ఆర్పి మూవీ మేకర్స్ ఆయనేనండి, ఫణీందర్ రెడ్డి గారే, వెంకట్ ఆయనే. ఆయన నేను చేస్తాను సినిమా అని చెప్పాడు. నేను చేస్తాను, మీరు చేయండి అలాగని. అప్పుడు నేను వెళ్ళానండి అక్కడికి. చాలా చాలా చిన్న బడ్జెట్ లో చేసామండి, పెద్ద బడ్జెట్ కూడా కాదు. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారి ప్రస్థానంలో ఆర్ఆర్ వెంకట్ అనేటువంటి ఒక వ్యక్తితో కూడా ఒక గుడ్ జర్నీ ఉంది. ఆయన సడన్ గా చనిపోవటం ఏంటంటే,
ఆయనతో మీ ఫేజ్ ఎలా నడిచింది? అంటే ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఇక మేము సినిమాలు చేయటం అనేటటువంటిది ఆపేసేసి ఇంగ్లీష్ ఫిల్మ్ చేయడానికి ఎప్పుడైతే వెళ్ళానో ఆ ఇంగ్లీష్ ఫిల్మ్ చేయటం అనేటటువంటిది ఆయన చేశాడు. నేను చేస్తాను అలాగే చెప్పేసి. ఇక అక్కడి నుంచి ఆ జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. అలాగా జర్నీ స్టార్ట్ అయిపోయి ఆయన అచ్చిరెడ్డి గారి హెల్ప్ తీసుకోవడం. ఆయన బయట కూడా చాలా సినిమాలు చేసి దెబ్బతిన్నారు కదా. వెంకట్ గారు ఆయన కొంచెం దెబ్బతిన్నాడు. అప్పట్లో చాలా ఫిలాంథ్రపీ యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళు మీ ప్రతి చేసేవాడు. సినిమా సంబంధించిన చేసేవాడు. దీంట్లో సేవా కార్యక్రమాలు, సహాయాలు అన్ని చేసేవాడు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంటుంది? బాగానే కనిపిస్తాను. చూస్తుంటారా ఇప్పుడు ప్రెజెంట్? డెఫినెట్ గా ప్రతి సినిమా చూస్తూనే ఉంటాను. థియేటర్కి వెళ్తారా? హిట్ అయినటువంటి సినిమా థియేటర్కి వెళ్ళిపోతానండి. ప్రసాద్ ల్యాబ్ థియేటర్ లో అక్కడికి వెళ్ళి చూస్తాను. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంది కదా అండి, ప్రసాద్ మల్టీప్లెక్స్ వెళ్ళి చూస్తాను. నేను జనంతో పాటు చూస్తాను. కనీసం వారం ఒక సినిమా హిట్ అయినటువంటి సినిమాలు మాత్రమే చూస్తామండి. ఫట్ అయిన సినిమాలు వదిలేస్తాం. హిట్ అయిన సినిమాలు అంటే వెయిట్ చేస్తే రిలీజ్ రోజు రిలీజ్ అయిపోయింది తెలుసు, బాగుందని టాక్ వస్తే అప్పుడు బాగుంది అని అనగంటే మేము వెళ్ళిపోతాం. అంతే. సెకండ్ డే కల్లా వచ్చేస్తుంది కదా టాక్. థర్డ్ డే దాకా ఎందుకు, వాళ్ళు నైటే వచ్చేస్తుంది, మధ్యాహ్నం వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది అయిపోయి ఆస్కార్ రేజ్ బరిలో కూడా ఉంది. అవును, రాజమౌళి గారు డైరెక్టర్ ఎమర్జ్ అయ్యారు. అవును, తెలుగు సినిమా అటు బాహుబలి సిరీస్ అయితే ఇప్పుడు త్రిబుల్ ఆర్ అయితే హౌ డు యూ కాంప్లిమెంట్? ఐ డెఫినెట్లీ కాంప్లిమెంట్ అండి. ఎందుకంటే మన తెలుగు చిత్ర పరిశ్రమని ఒక స్టెప్ ఏంటి, ఒక 1000 స్టెప్ల ముందుకు తీసుకెళ్ళిపోయాడు రాజమౌళి. ఎస్వి కృష్ణారెడ్డి గారు మీకు గురువులు ఎవరు? రేపు రాబోయే తరం అంతా కూడా నా గురువులే. ఎందుకనంటే నిన్నటి గురువులు వాళ్ళు ఏం చేయాలో చేసేసారు, వెళ్ళిపోయారు. పాపం కొంతమంది చనిపోయారు, అయిపోయిందండి, చేసేసారు. ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. కానీ ఏం చేయబోతున్నారో మనకి ఇంకా ఏం చెప్పడం లేదండి. చేస్తున్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మనకన్నా జూనియర్స్, వాళ్ళ దగ్గర ఎంత మెటీరియల్ ఉందో అది మనం నేర్చుకోవాలి కదా. మనం నేర్చుకుని మళ్ళీ వాళ్ళనే మనం పోటీ కాంపిటీషన్ లో తీసుకోవాలి కదా. సో చెయ్యాలి అని అంటే, వాళ్ళతోటి యుద్ధం చేయాలి అని అంటే, మనం నెగ్గాలి అని అంటే డెఫినెట్ గా మన దగ్గర కెపాసిటీ ఉండాలి. అందుకని నాకు వీళ్ళందరూ గురువులు. రాజమౌళి నా గురువు, త్రివిక్రమ్ శ్రీనివాస్ నా గురువు, వీళ్ళందరూనండి. మీరు యూ నేమ్ ఇట్. ఇప్పుడు వస్తున్న ప్రతి సూపర్ డూపర్ హిట్ సినిమా చేసిన ఒక్కడు కూడా సుకుమార్ నా గురువు. మీరు ఎవరినైనా తీసుకోండి, వీళ్ళందరూ కూడా నా గురువులే. ఎందుకంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ మెటీరియల్ విచ్ దే డోంట్ నో, దే ఆర్ గోయింగ్ టు గివ్. అవన్నీ నేను ఎప్పటికప్పుడు నేర్చుకోవడానికి నాకు ఎంత అవకాశం దొరుకుతుంది చెప్పండి. ఇంతకన్నా అదృష్టం ఏమి ఉంటది? అది కొత్త రకం. అందుకే అంటారు, డోంట్ క్రిటిసైజ్, యూ కెన్ క్రిటిసైజ్ an old man but don't criticize an young man. You don't know what he will be. Yes, you are 100% right. వండర్ఫుల్ కాన్సెప్ట్ చెప్పారు, మంచి కాన్సెప్ట్ చెప్పారు. ప్రియమిత్రుడు, మీ ఆత్మలో ఆత్మ అచ్చిరెడ్డి గారి గురించి, మీ స్నేహం గురించి ఒకసారి చెప్పండి. ఇంకా ఇప్పటికి రోజు కలుస్తుంటారా మీ ఇద్దరు? ఎస్, ఎవ్రీ డే మేము మార్నింగ్ మీట్ అవుతా ఉంటామండి. వి విల్ డిస్కస్. ఒక పని అనేటువంటిది ఉండదు, మీటింగ్ అయితే పనండి. సినిమా 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 రేపటి సినిమా ఎలా ఉండాలి, మనకి ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉండాలి అంటే ఏమన్నా అంటే మనీషాకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చుకొని మనీషా ప్రొడక్షన్స్ మీద ఒక సినిమా వచ్చే అవకాశం ఉందా? లేదండి. అంటే ఇంక ఓన్ ఫిల్మ్స్ చేయడం అనేటటువంటి ఆలోచన లేదు నాకు. నాతో పాటు అచ్చిరెడ్డి గారికి లేదు. ఎందుకంటే అచ్చిరెడ్డి గారిలో ఒకవేళ ఉన్నా నేను దాన్ని తీసేశాను. అని చేత ఇంక మేము ఇద్దరం కూడా బయట సినిమాలు మాత్రమే చేస్తాము అన్నది పెట్టుకున్నామండి. అట్లాగే మనీషా ఫిలిమ్స్ తో ప్యారలల్ గా నడిచినటువంటి మరొక పేరు కిషోర్ రాఠీ. కిషోర్ రాఠీ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మీ ఏమైంది? ఆయన ఇప్పుడు హోటల్ బిజినెస్ చేస్తున్నారండి. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామండి ఆయనతో. మీ స్నేహం అలాగే రిలేషన్ ఎలా ఉందా, ఎలాంటి విభేదాలు? 100%. తను కూడా ఈ వైండ్ అప్ అవడంతో తను కూడా పక్క వెళ్ళిపోయారు. తను ఏదో త్వరగా చేసుకుంటున్నారు. తను రాజేంద్ర ప్రసాద్ వాళ్ళతో సొంతంగా 2 సినిమాలు చేశారండి. పెద్దగా అలీతో కూడా ఒక సినిమా చేశారు. పెద్దగా అంటే ఓకే రేంజ్ లో వెళ్ళేవి. ఇప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం చేసినటువంటి ఈ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనేటువంటి దాన్ని మీ పూర్వ వైభవానికి తొలి సోపానం అని అనుకోవచ్చా? మళ్ళీ ఈ ఇన్నింగ్స్ లో అనుకోవచ్చండి. నేనైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాను. ఇక ప్రేక్షకుల యొక్క ఆశీస్సులు ఎలా ఉంటాయి అనేది చూద్దామండి. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ డీటెయిల్స్, మీ పిల్లల డీటెయిల్స్ ఎప్పుడు తెలియవు. మీ శ్రీమతి గారి పేరు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి, ఆ డీటెయిల్స్ చెప్పరా? నాకు లలిత ప్రియ అని నా భార్య అండి ఆవిడ. ఇక పిల్లలు ఇద్దరు అమ్మాయిలు. సుధా లక్ష్మి అలాగే. పెద్ద పాప సుధా లక్ష్మి, చిన్న పాప కాకినాడలో వీర రాఘవరెడ్డి అలాగని చెప్పేసి అండి మా అల్లుడు గారు ఆయన ఇచ్చి చేశాను. సో అక్కడ 2 మనవలు, ఒక పూజ
పూజ అలాగేనండి. ఉమ్. పూజారత్న ఆవిడ పేరు, అమ్మాయి పేరు. ఎవరు? అమ్మాయి అంటే నా కూతురు ఓకే ఓకే, మనవరాలు. మనవరాలు. ఉమ్. మనవడు ఉమ్. పాండురంగారెడ్డి అలాగని ఉమ్. వాళ్ళ తాతగారి పేరు. అంటే నేను ఒక్కనే కదా తాతగారు, ఇంకో ఆ తాతగారు ఉంటారు తాతగారు. కదా, ఆ తాతగారి పేరు పెట్టుకున్నాడు ఆయన. ఉమ్. ఉమ్. సో అది వాళ్ళ హిస్టరీ. ఉమ్. ఇక ఇక్కడ ఏంటంటే మా రెండవ అమ్మాయి విజయలక్ష్మి. ఉమ్. సో మా భర్త రాజశేఖర్ రెడ్డి. ఉమ్. ఉమ్. వీళ్ళకి ఇంకా పిల్లలు లేరండి. ఉమ్. ఉమ్. సో యూఆర్ వెయిటింగ్. మీ అల్లుళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఫిలిం మేకింగ్ వైపు కానీ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చే ఇంట్రెస్ట్ లేవండి? లేవండి. వాళ్ళ దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ ఓన్ బిజినెసెస్. మా పెద్దలుడు గారు అయితే హైలీ కంఫర్టబుల్, బిగ్ రేంజ్, చాలా చాలా మంచి వ్యాపారం చేస్తాడు. కంఫర్టబుల్, హ్యాపీ ఫ్యామిలీ. హ్యాపీ ఫ్యామిలీ. ఇప్పుడు ఇక సినిమాలు చేసుకోవడం ఒకటే నా పని. భగవంతుడు నాకు అప్పచెప్పిన పని ఉంది చూడండి. నేను ఎంత అదృష్టవంతున్నా అని అనిపిస్తా ఉంటుంది తలుచుకున్నప్పుడు. భగవంతుడు నాకు మనసుకు నచ్చినటువంటి ఏ అంశం అయితే నాకు నచ్చుతుందో అదే నాకు వరంగా ఇస్తాడా, ఆ పనే నాకు పెడతాడా, ఆ పనిలోనే బ్రతకమని చెప్తాడా అని అనిపిస్తా ఉంటుందండి. ప్రొఫెషన్ ఈజ్ అవర్ గాడ్ అన్నట్టుగా వృత్తి దైవంగా భావించేటువంటి మీలాంటి వ్యక్తులు, మీలాంటి దర్శకులు, ముఖ్యంగా మీలాంటి సంస్కారవంతులు డైరెక్టర్ గారు. ఎందుకు చెప్తున్నారంటే మాట, సినిమా అనేటువంటిది రకరకాల వయసెస్ కి ఆలవాలమైనటువంటిది. చెడిపోవటము, చెడగొట్టడం అనేటువంటిది కూడా సాధ్యమైనటువంటి ఫీల్డ్ లో ఒక మంచి మార్గంలో మాత్రమే పయనిస్తాన్ని ఎంచుకున్న మీ సంస్కారానికి, మీ సభ్యతకు చేతులెత్తి నమస్కరిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. నమస్తే.